హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే పిఎఫ్ని మనము 2 సార్లు 3 సార్లు ఫుల్ సెటిల్మెంట్ చేయగలమా అనేసి. ఈ వీడియోలో మీకు డెమో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే మనం పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేయగలము, రెండవసారి అప్లై చేయలేము. సో ఇక్కడ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ పాస్బుక్ అని ఇక్కడ గూగుల్లో ఎంటర్ చేసి సెర్చ్ చేసాము. తర్వాత కింద మనకు ఇలా ఓపెన్ అవుతుంది ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈపీఎఫ్ టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 37,688 రూపీస్ ఇక్కడ వీరుకున్నాయి. అలానే ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పిఎఫ్ అయితే ఉంది, కానీ పిఎఫ్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకున్న దానికి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకనేది మనకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఇక్కడ మనం క్లెయిమ్స్లో వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము క్లెయిమ్స్ని చూస్తున్నాము. ఓకే, ఇక్కడ మనము ఫామ్ 10C అంటే పెన్షన్ క్లెయిమ్ ఇక్కడ చూస్తున్నాము. కింద మనకు పిఎఫ్ ఫామ్ 19 క్లెయిమ్ కూడా కనిపిస్తుంది. సో రెండు కూడా ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఐడి DSNH అని కనిపిస్తూ ఉంది. కింద కూడా సేమ్ ఐడి. ఇప్పుడు ఇదే ఐడిలో మనకు పిఎఫ్ అనేది క్రియేట్ అయింది. అంటే వీరు ఏం చేశారంటే 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు. ఫస్ట్ ఏం చేశారు, ఓల్డ్ కంపెనీ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయకుండా డైరెక్ట్ పిఎఫ్ అప్లై చేయడం జరిగింది. అప్పుడు ఏమైంది, లాస్ట్ వర్క్ చేసినటువంటి పిఎఫ్ అమౌంట్ వచ్చింది. తర్వాత ఓల్డ్ కంపెనీ అది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదైతే చివరిసారిగా పిఎఫ్ తీసుకున్నారో దాంట్లోకి. అంటే వారికి తెలియదు అన్నమాట, ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే పిఎఫ్ టోటల్ అమౌంట్ అప్లై చేయగలము, రెండోసారి అప్లై చేయలేము అని వారికి తెలియకపోవడం వల్ల పిఎఫ్ని రెండవసారి అప్లై చేశారు. ఇప్పుడు క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, 3 సార్లు అప్లై చేయడం జరిగింది ఫామ్ 19, కానీ 3 సార్లు కూడా రిజెక్ట్ చేస్తున్నాడు. ఏంటంటే ఆల్రెడీ యువర్ క్లెయిమ్ సెటిల్డ్ అని. అందుకోసమే ఎప్పుడైతే మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా అని. ట్రాన్స్ఫర్ చేయకుంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేయాలి. ఇక్కడ వీళ్ళు అలా చేయలేదు. సో ప్రజెంట్ ఇదే మెంబర్ ఐడి ఇక్కడ మీరు చూస్తున్నారు, DSNHP అని ఇక్కడ మెంబర్ ఐడి కనిపిస్తుంది కదా, ఢిల్లీకి సంబంధించినటువంటి పిఎఫ్ ఆఫీస్ ఇది. సో ఇప్పుడైతే ఈ అమౌంట్ రావడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఎన్నిసార్లు అప్లై చేసినా వీడు ఇదే విధంగా పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో ఇక మనం ఆఫ్లైన్లో ప్రయత్నించడానికి కూడా అవకాశం లేదన్నమాట. ఢిల్లీలోకి వెళ్ళలేరు కదా, 37,000 పిఎఫ్ ఉన్నాయి. ఇంత అమౌంట్ కోసం మీరు ఢిల్లీకి వెళ్ళేస్తేనే ఈ అమౌంట్ ఖర్చు అయిపోతుంది. అటువంటప్పుడు నియర్ బై పిఎఫ్ ఆఫీసులో వెళితే వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఢిల్లీ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలండి, ఇక్కడ కాదు, ఇక్కడ పిఎఫ్ అప్లై చేయడం వీలు కాదు అంటారు. కానీ లోకల్ పిఎఫ్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఒక రిఫరెన్స్ అనేది, ఒక కంప్లైంట్ అనేది చేయొచ్చు. ఢిల్లీ పిఎఫ్ ఆఫీస్కు మెయిల్ ద్వారానో లేదంటే గ్రీవెన్స్ ద్వారానో చేయొచ్చు. కానీ ఈపీఎఫ్ ఆఫీస్లో అంత జవాబుదారీతనం అనేది ఉండదు. ఓకేనా, ఏదో ఒకటి చెప్పి పంపించడమే తప్ప మీ సమస్యను పూర్తిగా విని మీకు ఖచ్చితమైన సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం ఎవరు చెయ్యరు. అది ఒకసారి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఓకే, ప్రస్తుతానికైతే ఇది ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే పిఎఫ్ అప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, రెండవసారి అప్లై చేయలేము. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.